హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాకెట్ క్రిప్టో తెలుగు ఛానల్. గత 24 గంటల్లో యూనిస్వాప్ కాయిన్ అనేది దాదాపు 45% పెరిగింది. దీనికి గల ముఖ్య కారణాలు ఇప్పుడు మనం చర్చించుకుందాం. మొదటగా, యూనిస్వాప్ అంటే ఏంటంటే డీసెంట్రలైజ్డ్ వాలెట్స్కు లిక్విడిటీని సప్లై చేసే ఒక డెక్స్ టూల్ అన్నమాట. దీని ద్వారా యూజర్స్ ఎటువంటి సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్పై ఆధారపడకుండా పీర్ టు పీర్ ప్రాసెస్ ద్వారా టోకెన్స్ను ట్రేడ్ చేయొచ్చు. ఇది ఆటోమేటెడ్ మార్కెట్ మేకర్ విధానాన్ని అనుసరిస్తుంది. ఇటీవల యూనిస్వాప్ సీఈఓ యూనిస్వాప్ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్పుకొచ్చాడు. వాటిల్లో కొన్ని ముఖ్యమైన వివరాలేంటంటే, యూనిస్వాప్ ప్రోటోకాల్లోని సర్వీసెస్ ద్వారా వచ్చే ఫీజులను యుఎన్ఐ టోకెన్స్ బర్న్కు ఉపయోగించాలనుకుంటున్నారని, మరియు ఈ ఫీజులను యుఎన్ఐ బర్న్ మెకానిజంకు పంపడం ద్వారా రాబోయే రోజుల్లో దాదాపు ట్రెజరీలో ఉన్న 100 మిలియన్ కాయిన్స్ను బర్న్ చేస్తారు. దీనివల్ల టోకెన్ సప్లై అనేది తగ్గిపోతుంది కదా. మరియు అగ్రిగేటర్ హుక్స్ ద్వారా యూనిస్వాప్ V4 అగ్రిగేటర్ను ప్రారంభించి తద్వారా ఎక్స్టర్నల్ లిక్విడిటీ ఫీజులను సేకరించడం, అలాగే తమ ఇంటర్ఫేస్, వాలెట్ మరియు ఏపీఐ ఫీజులను ఆపివేయడం, యూనిస్వాప్ ఎకోసిస్టమ్ను ఫౌండేషన్ నుండి ల్యాబ్స్గా మార్చాలనుకోవడం, దీని ద్వారా ప్రోటోకాల్ అభివృద్ధి మరియు వృద్ధిపై దృష్టి పెట్టాలనుకోవడం వంటి విషయాలు యూజర్స్ మరియు హోల్డర్స్లో కాయిన్పై మరింత నమ్మకాన్ని పెంచింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.